అనగనగా వసంతపురం అనే గ్రామంలో ఒకప్పుడు రఘునాథ్, శివ అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. ఇక రఘునాథ్ ఆ గ్రామంలోనే అత్యంత ధనికుల్లో ఒకడు కాగా, శివ మాత్రం చాలా పేదవాడు. రఘునాథ్ వద్ద పెద్ద మొత్తంలో పొలం ఉండేది. అయితే శివ మాత్రం తనకున్న చిన్న పొలంలో పనిచేసి వచ్చే సంపాదనతో తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇదిలా ఉండగా ఒకరోజు శివ భార్య శాంతి ఇలా అంటుంది, యాండి, మీ అన్నదమ్ములిద్దరూ ఒక తల్లి కన్నబిడ్డలే కదా, మరి ఎందుకు మీ అన్నయ్య దగ్గర అంత ఆస్తుంటే మీ దగ్గర మాత్రం ఇంత తక్కువ పొలం మాత్రమే ఉంది? మీకు ఆస్తిని సమానంగా పంచలేదా, లేక మీకొచ్చిన వాటాన్ని మీరు పాడు చేశారా? అయ్యో, ఎంత మాట అన్నావు శాంతి. నా గురించి నీకు తెలుసు కదా, నాకు పని చేయడం తప్ప ఏమీ తెలియదు. జోదం, మద్యపానం లాంటి దురలవాట్లు కూడా లేవు. ఇక నా ఆస్తి నేనెందుకు పాడు చేసుకుంటాను చెప్పు? అయితే మీ అన్నయ్య దగ్గర మరి అంత ఆస్తి ఎలా వచ్చిందంటారు? ఆయన కష్టపడి సంపాదించుకున్నాడా? అదేమీ లేదు. మా అమ్మా నాన్న చనిపోయేసరికి నేను చిన్నపిల్లవాణ్ణి కదా, అప్పటికింకా ఆస్తి పంపకం కూడా కాలేదు. దాంతో మా అన్నయ్య రఘు తెలివిగా మా ఆస్తి మొత్తం తన సొంతం చేసుకున్నాడు. కానీ నాకు మాత్రం ఈ చిన్న భూమి మాత్రం ఇచ్చాడు. అవునా? మరి పెద్ద మనుషుల్లో పెట్టి తేల్చుకోలేకపోయారా? అంత ఆస్తిని ఎలా వదులుకున్నారు? ఎంత కాదనుకున్నా అతను నా తోడబుట్టినవాడు కదా. ఆ ఆస్తి నా దగ్గర ఉంటే ఒకటి, మా అన్న దగ్గర ఉంటే ఒకటినా. అందుకే వదిలేశాను నేనే. అయినా మనకు ఈ పొలం మీద వచ్చే ఆదాయం చాలు కదా మన కుటుంబాన్ని పోషించుకోవడానికి. అయ్యో, మీరు ఒట్టి అమాయకుల్లా ఉన్నారే. ఇన్నాళ్ళు అంటే పిల్లలు చిన్నవాళ్లు కాబట్టి ఏదో మీరిచ్చిన దాంతో ఇంటిని లాక్కునొచ్చాను. ఇకిప్పుడు పిల్లలు పెద్దవాళ్లయ్యారు. వాళ్ళని పై చదువులు చదివించడానికి రాజధానికి పంపాలి అంటే బోలెడు ఖర్చులున్నాయి. వాటిని తట్టుకోవాలి అంటే మనకు ఈ ఆస్తంతా అమ్మినా సరిపోదు. అది కేవలం మన అబ్బాయి సంగతి. ఇక మన అమ్మాయి కూడా పెళ్లిడికొచ్చింది. ఇప్పుడు దానికి పెళ్లి చెయ్యాలి అంటే ఏం చెయ్యాలో ఆలోచించండి అని భార్య చెప్పేసరికి శివ తనలో తాను కొంత ఆలోచించుకుని భార్యతో ఇలా అంటాడు, నువ్వు చెప్పింది నిజమే శాంతి. పంట మీద వచ్చే ఆదాయంతో ఏదోలా ఈనాళ్లు పిల్లల చదువులు సాగాయి. ఇక ఇప్పుడు నేను ఏదో ఒకటి చేయకపోతే ఇక ముందుకు సాగడం కష్టం. సర్లే, చూద్దాం. నాకు కొంచెం సమయం ఇవ్వు అని భార్యకు చెప్పి పొలానికి వెళ్లిపోతాడు శివ. ఇక అప్పుడే తన పొలానికి వచ్చిన అన్న రఘునాథ్ తన పక్క పొలం సరిహద్దుల్లోని ఉన్న తన తమ్ముడి పొలంలో అతను దిగులుగా కూర్చుని ఉండటం చూసి తనలో తాను ఇలా అనుకుంటాడు, ఏంటి ఈరోజు మా తమ్ముడు ఇంత దిగాలుగా ఉన్నాడు? వాడికున్న పొలం నాకంటే సారవంతమైన భూమే కదా, పైగా పెద్దగా ఎరువులు లేకపోయినా మంచి పంట దిగుబడిస్తుంది. దాంతో వాడు సుఖంగానే ఉన్నాడు కదా. మరి ఈ రోజు ఏమైంది? ఇక నా భూమి చూస్తే ఎన్నెకరాలు ఉండే ఏం లాభం? ఏం దిగుబడి రాదు. ఇప్పుడు వాడి పరిస్థితి చూస్తే వాడేదో కష్టంలో ఉన్నట్టున్నాడు. కాబట్టి ఇదే మంచి సమయం. వాడికి ఏదో ఒక ఆశ చూపించి వాడి పొలాన్ని కూడా నేనే తీసేసుకుంటే ఇక నాకు లాభాలే లాభాలు అని వెంటనే తమ్ముడి దగ్గరకు వెళ్లి దిగులుగా ఉన్న అతన్ని చూసి రఘునాథ్ ఇలా అంటాడు, ఏంటి తమ్ముడు, ఏమైంది? నువ్వెందుకలా దిగాలుగా కూర్చునున్నావు? అన్నయ్య రా. మరేం లేదు, ఏదో కొంత డబ్బు అవసరమే, ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను అంతే. ఏమిటిలా వచ్చావు? అవునా, నీ కొడుకును నగరంలో చదివించడానికి పంపిస్తున్నావని విన్నానే. చాలా ఖర్చులుంటాయి కదా. మరి ఇంత చిన్న భూమితో అంత భారీ ఖర్చు భరించగలవా నువ్వు? దాని గురించే కదా నీ ఆలోచన అంతా? అవునన్నయ్య, దాని గురించే నా ఆలోచన అంతా. అయినా ఈ సంగతి నీకెలా తెలుసన్నయ్య? భలే ఉన్నావు తమ్ముడు. ఎంత మనం ఒక ఇంట్లో ఉండకపోయినా నువ్వు నా తోడబుట్టినవాడివే కదా. నీ కష్టమేంటో నేను తెలుసుకోలేనా చెప్పు? నన్నేవైనా సహాయం చేయమంటావా ఏంటి? పర్వాలేదులే అన్నయ్య, అధిక ఖర్చులు ఉన్నమాట నిజమే, కానీ వాటికి నేనేదో మార్గం చూస్తాను. అవసరమైతే అప్పో సప్పో చేసి వాడిని చదివిస్తాను. నా కొడుకును చదివించి మంచి స్థాయికి తీసుకువెళ్లాలన్నదే నా ఆశ, కళ. అయ్యో, నేనుండగా నీకెందుకంత కష్టం? నువ్వెందుకు ఇబ్బంది పడతావు? అదేదో నా దగ్గర అప్పు తీసుకో, నేను నీకు సర్దుబాటు చేస్తాను కదా. అయ్యో అన్నయ్య, నా వల్ల నీకెందుకులే ఇబ్బంది? నేను ఎవరిని ఇబ్బంది పెట్టినానయ్యా. నాకు ఎవరి దగ్గర అప్పు తీసుకునే అలవాట్లేదు. అదేంటి తమ్ముడు, ఒక అన్నగా నీకు సహాయం చేయడం నా బాధ్యత. అది కూడా ఊరికినే కాదులే, దానికి బదులుగా నువ్వు నాకు ఏదో ఒకటి చెద్దువు గాని. ఏమిటన్నయ్య అది? నా దగ్గర నీకివ్వటానికి చిన్న భూమి తప్ప మరేం లేదు. అదేరా నేను చెప్పేది. నా దగ్గర నీకంటే 5 రెట్లు పెద్ద భూమి ఉంది కదా. అక్కడ ఎరువులు లేకపోయినా మంచి పంట పండుతుంది. అక్కడ నా బదులుగా నువ్వు కొన్నాళ్లు వ్యవసాయం చెయ్యి. ఈలోపు నీ భూమిని నా దగ్గరుంచు, తర్వాత మళ్ళీ మార్చుకుందాం, ఏమంటావు? అయ్యో, అలా ఎందుకులేనయ్యా? అది అలా చేస్తే నీకు నష్టం కదనయ్యా. పోతే పోనీరా, ఒక అన్నగా నేను నీకు ఆ మాత్రం చేయలేనా?
నువ్వు నీ బాధ్యతలు తీరిన తర్వాత మళ్ళీ నా భూమి నాకిచ్చి నీ భూమి నువ్వు తీసుకో అని శివ ఎంత వద్దంటున్నా తమ్ముణ్ణి బలవంతంగా భూమార్పిడి చేయడానికి ఒప్పిస్తాడు రఘునాథ్. ఇక అన్నయ్య మాటలు నమ్మి ఒప్పుకున్న శివ అతనిచ్చిన పత్రాలపై భూమి మార్పిడి ఒప్పందానికి సంతకం చేస్తాడు శివ. అలా కొన్ని రోజులు గడిచాక శివ తన అన్న భూమిలో పంట వేయడం ప్రారంభిస్తాడు. అలా అక్కడ ఏం చేసినా పంట ఎండిపోయేది. అది చూసి శివ ఇలా అనుకుంటాడు, ఇదేంటిది, ఇక్కడ పంట బాగా పండుతుంది అని అన్నయ్య చెప్పాడు కదా, కానీ ఇది నా పొలం కంటే తక్కువ దిగుబడి ఇచ్చేట్టుంది. అంటే అన్నయ్య నన్ను మోసం చేశాడనమాట. ఇక నేను వెంటనే నా పొలం నేను తీసుకోవాలి అని అసలు నిజం అర్థం చేసుకున్న శివ వెంటనే అన్నయ్య రఘునాథ్ వద్దకు వెళ్లి ఇలా అంటాడు, అన్నయ్య, నువ్వు నాకిచ్చిన భూమి నాకు పనికిరాదన్నయ్య. దయచేసి నా భూమి నాకు తిరిగిచ్చేయి. నేను నా భూమిలోనే వ్యవసాయం చేసుకుంటాను అని అడిగేసరికి ఎలాగైనా తమ్ముడి వద్ద ఉన్న భూమిని లాక్కోవాలనే దురుద్దేశంతో ఉన్న అన్న రఘునాథ్ తమ్ముడితో ఇలా అంటాడు, ఏంటి మాట్లాడుతున్నావు నువ్వు? మన ఒప్పందం మర్చిపోయావా? నువ్వు నీ చేత్తోనే సంతకం పెట్టి నీ భూమిని నాకు అప్పగించావు కదా, మళ్ళీ ఇప్పుడు వచ్చి అది నా పొలం అంటావేమిటి? ఇప్పుడు ఆ భూమి కూడా నాదే. నువ్వు ఇక నన్ను ఏమి అడక్కు. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నీపై గ్రామాధికారికి ఫిర్యాదు చేయాల్సి ఉంటుందిరా అని బెదిరించటంతో శివ ఇక చేసేదేమీ లేక బాధతో ఇంటికి తిరిగి వెళ్లిపోతాడు. అసలు సంగతి తెలుసుకున్న శివ భార్య శాంతి అతని కొడుకు అభి ఇలా అంటారు, అయినా అంతా తెలిసి మీ అన్నతో ఎందుకు భూమార్పిడి ఒప్పందం చేసుకున్నారు? నేను చెబుతూనే ఉన్నాను కదా. నాకు చెప్పినప్పుడు కొంతకాలం నువ్వు నా భూమి సాగు చేసుకుని తర్వాత చేయన్నాడు. అంతేకాని నా భూమిని పూర్తిగా తీసుకుంటానని నాకు చెప్పలేదు. నేను కూడా అన్నయ్యే కదా అని అతను నమ్మి ఆ పత్రం చదవకుండా సంతకం పెట్టాను. అదే నేను చేసిన పెద్ద తప్పు. ఇప్పుడు అడిగితే నా భూమి నాకు తిరిగి ఇవ్వడానికి అతను సిద్ధంగా లేడు. ఎందుకంటే అతని భూమిలో కంటే నా పొలంలోనే ఎక్కువ దిగుబడి వస్తుంది. ఆ దురుద్దేశంతోనే అన్నయ్య నా పొలాన్ని కాజేశాడు. నాకేం చేయాలో కూడా తెలియటం లేదు అని బాధపడుతున్న తండ్రిని చూసి కొడుకు అభి ఇలా అంటాడు, నాన్నా, నువ్వేం బాధపడకు నాన్నా. నువ్వు నిజాయితీగా అన్నను నమ్మి సంతకం పెట్టావు. కాని అతను నీ పొలాన్ని కొట్టేయాలనే దురుద్దేశంతో ఆ పత్రాన్ని వాడుకున్నాడు. మన పొలాన్ని తిరిగి ఎలా సాధించాలో నాకు బాగా తెలుసు. నువ్వేం అధైర్యపడకు. ఇక అంతా నేను చూసుకుంటాను కదా అని ధైర్యం చెబుతాడు అభి. ఇక ఆ రోజు రాత్రి బాగా ఆలోచించి తన తండ్రితో ఇలా అంటాడు, నాన్నా, ఇప్పుడు మనం వెళ్ళి మన పథకాన్ని అమలు చేయాలి. పద, మనం మీ అన్న నీకిచ్చిన భూమి దగ్గరికి వెళదాం అని ఆ రాత్రిపూట తండ్రితో కలిసి రఘునాథ్ పొలానికి వెళ్లిన అభి ఆ పొలంలో తనతో తెచ్చిన 2 పెద్ద కుండలు పాతిపెడతాడు. వాటిని చూసి ఆశ్చర్యపోయిన శివ కొడుకుని ఇలా అడుగుతాడు, అభి, ఏమిట్రా నువ్వు చేస్తున్నది? ఈ కుండల్లో ఏముంది? నువ్వు ఎందుకు వీటిని ఇక్కడ పాత పెడుతున్నావు? నానా, ఇందులో ఏం లేదు నాన్నా. ఇవి ఒట్టి మట్టి కుండలు. కాకపోతే రేపు ఉదయమే నువ్వు వచ్చి ఇక్కడ పొలాన్ని దున్ని అందరూ చూస్తుండగా ఇక్కడ దున్ని ఈ మట్టి కుండలు బయటికి తీ. కాని ఇందులో కొన్ని బంగారు నాణాలుంటాయి. అవి అందరికీ కనపడేటట్టు చూపించు. నువ్వు చెప్పినట్టే చేస్తాను. కాని మనం అలా చేయటం వల్ల మనకు కలిగే లాభం ఏమిటి? అదే చెప్తున్నానన్నా. ఎప్పుడైతే నువ్వు అందరి ముందు నీ అన్న పొలంలో ఈ బిందెలు తవ్వి తీస్తావో అప్పుడు ఈ ఊరంతా ఈ పొలంలో లంకె బిందెలు దొరికాయని వార్త పాకిపోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో నువ్వే చూస్తావు కదా అని ఆ బిందెలను అక్కడ పాతిపెట్టి ఎవరూ చూడకుండా తిరిగి ఇంటికి చేరుకుంటారు. ఇక మరుసటి రోజు ఉదయమే యథావిధిగా అందరూ చూస్తూ ఉండగా తన అన్నయ్య ఇచ్చిన భూమికి చేరుకుంటాడు శివ. అందరూ చూస్తుండగానే తన కొడుకు చెప్పినట్టే చేస్తాడు. దాంతో శివకు దొరికిన లంక బిందెలు చూసిన గ్రామస్తులు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు, ఇదిగో నీ తెలుసా, మన శివన్న ఈ రోజు పొలం దున్తుంటే లంకి బిందెలు దొరికాయంట. అవునవును, అందరూ చెప్పుకుంటే నేను విన్నాను. అందులో బోల్డెన్ నగలో బంగారం ఉన్నాయంట కదా. నిజంగా మన శివన్న అదృష్టవంతుడురా. వాళ్ళ అన్న రఘునాథ్ దురదృష్టవంతుడు. అదేటి అంత మాట అనేసావు? ఇప్పుడు వాళ్ళ అన్నకేమైంది? ఏమవడమేటి, మొన్నటి వరకు ఇప్పుడు ఈ లంకి బిందెలు దొరికిన స్థలం వాళ్ళ అన్న రఘుదే కదా. అతనికి ఎప్పుడు అక్కడ ఇలాంటి సంపద దొరకలేదు. కానీ మొన్న ఈ మధ్యన వాళ్ళిద్దరూ భూమార్పిడి చేసుకోవడంతో ఆ శివ అదృష్టం పెండి తన అన్నిచ్చిన భూమిలో సంపద దొరికింది. అంటే అదృష్టం శివన్నదే కదా. అంతేకాదు, ఆ పొలంలో చాలా చోట్ల లంకి బిందులు దొరికే అవకాశం ఉందని ఊరంతా అనుకుంటున్నారా. నిజంగా అంత ఇలువైన సంపద వదులుకున్న ఆ రాగు నువ్వు అన్నట్టుగా దురదృష్టవంతుడే మరి అని వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం శివ అన్న రఘునాథ్ చెవిలో పడుతుంది. దాంతో రఘునాథ్ తనలో తాను ఇలా అనుకుంటాడు,
వీళ్ళు మాట్లాడుకుంది వింటుంటే నిజంగానే నేను దురదృష్టవంతుల్లా ఉన్నాను. లేకపోతే అధిక దిగుబడికి ఆశపడి నేను తమ్ముడి పొలం కాజేద్దామనుకుని భూమార్పిడి చేసుకుంటే ఇప్పుడు నా పొలంలో లంకి బిందులు దొరకడం ఏంట్రా భగవంతుడా అని బాధపడుతూ దాని గురించి తీవ్రంగా ఆలోచిస్తాడు. అయితే చివరికి అతనికొక ఆలోచన తట్టి తనలో తాను ఇలా అనుకుంటాడు. నా భూమిలో బంగారం దొరికిందంటే ఇంకా ఈ గ్రామస్తులందరూ అనుకుంటున్నట్టుగా అక్కడ మరిన్ని నిధులు దొరికే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు నేను నా పొలం నా తమ్ముడి వద్ద వదిలేస్తే ఆ నిధులతో అతను నాకంటే ధనవంతుడవుతాడు. ఇది ఎటువంటి పరిస్థితుల్లోనూ జరగడానికి వీల్లేదు. నేను ఎలాగైనా నా పొలాన్ని నా తమ్ముడి నుండి తిరిగి లాక్కోవాలి అని నిశ్చయించుకున్న రఘునాథ్ వెంటనే బయలుదేరి ఆగమేఘాల మీద తమ్ముడి వద్దకు చేరుకుని ఇలా అంటాడు. తమ్ముడు, నిన్న నువ్వు వచ్చి నీ భూమి నీకు తిరిగిచ్చేయమని అడిగావు కదా. నేను నిన్న ఏదో ఆవేశంలో మాట్లాడాను, కానీ రాత్రంతా బాగా ఆలోచించి చూస్తే నీ పొలం నీకివ్వడమే మంచిది అనిపించింది నాకు. ఇక నీ పొలం నువ్వు తీసుకుని నా పొలం నాకు తిరిగి ఇచ్చేయమని అడగడానికి వచ్చాను అని అంటాడు రఘునాథ్. అన్నయ్యలో కలిగిన మార్పుకు ఆశ్చర్యపోయిన శివ అక్కడే ఉన్న తన కొడుకు అభివంక చూస్తాడు. దానికి బదులుగా అభి ఒక చిరునవ్వు నవ్వుతాడు. అప్పుడు శివ తన అన్నయ్యతో ఇలా అంటాడు. అన్నయ్య, మనమిద్దరం భూమార్పిడి ఒప్పందం చేసుకున్నాం కదా. ఇప్పుడు నేనిక నీ భూమిని నీకు తిరిగి ఇవ్వడం కుదరదన్నయ్య అని కటువుగా సమాధానం చెప్తాడు శివ. దాంతో అవాక్కైన రఘునాథ్ తమ్ముణ్ణి మరింత ప్రాధేయపడుతూ, అలా మాట్లాడకు తమ్ముడు, నీ కష్టాలు తీరతాయని నేను నా భూమిని నీకిచ్చాను. ఇప్పుడు ఇక నా భూమి నాకు తిరిగి ఇవ్వడం ఎంతైనా సమంజసం కదా. నువ్వైనా కాస్త మీ నాన్నకు బుద్ధి చెప్పరా అభి అని అక్కడే ఉన్న అభి వైపు చూస్తాడు. దాంతో అప్పటి వరకు ఆ మాటలు వింటున్న అభి పెద్దనాన్న రఘునాథ్తో ఇలా అంటాడు. సరే పెదనాన్న, మీరు ఎంతగా అడుగుతున్నారు కాబట్టి మీ భూమిని మీకు తిరిగి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ అందుకు మాదొక షరతుంది. నా భూమిని నాకు తిరిగిచ్చేస్తానంటే మీరు ఎటువంటి షరతు విధించినా నేను సిద్ధమే. అదేంటో చెప్పండి అని ఆ సంపద కోసం ఎలాగైనా తన భూమిని తాను దక్కించుకోవాలని అనుకున్న రఘునాథ్ వాళ్లు పెట్టే షరతులకు అంగీకరిస్తాడు. ఇదే అదనుగా భావించిన అభి ఇలా అంటాడు. సరే పెదనాన్న, మేం మీ భూమిని మీకు తిరిగి ఇవ్వాలంటే మీరు ముందు మా భూమిని మాకు తిరిగిచ్చేయాలి. అంతేకాకుండా మాకు ఇంకా 10 లక్షల రూపాయలు కూడా ఇవ్వాలి. అప్పుడే మేం మీకు మీ భూమి ఇవ్వగలం అని షరతు విధించడంతో లోలోపల సంతోషించిన రఘునాథ్ తనలో తాను ఇలా అనుకుంటాడు. ఈ తండ్రి కొడుకులిద్దరూ వట్టి పిచ్చోళ్లల్లో ఉన్నారు. ఆ పొలంలో ఉన్న సంపదతో నేను వీళ్ళకి 10 లక్షల రూపాయలు ఇచ్చినా మిగిలిన డబ్బులతో కోటీశ్వరునవుతాను. సరే, వీళ్ల షరతుకి అంగీకరిస్తే సరిపోతుంది కదా అని వెంటనే వాళ్ల షరతుకు ఒప్పుకుని మరుసటి రోజు వారికి డబ్బులిచ్చి ఒప్పంద కాగితాలపై సంతకం చేస్తాడు. అలా మళ్లీ శివ వద్దకు తన భూమి తనకు తిరిగి రావడంతో పాటు అదనంగా 10 లక్షల రూపాయలొస్తాయి. ఆ తర్వాత రఘునాథ్ వెంటనే తన సేవకుణ్ణి పిలిచి తాను తిరిగి తీసుకున్న భూమిని మొత్తం తవ్విస్తాడు. అయ్యా, ఏడు ఎంత వినా ఈ భూమిలో ఏం దొరకట్లేదయ్యా. మీరు అనుకున్నట్టు ఇక్కడ ఎటువంటి నిధి నిక్షేపాలు లేవు. అయ్యో అయ్యో అయ్యో, నేను వాళ్ళకిచ్చిన నా డబ్బులు పోయాయి, పొలము పోయిందా, పైగా ఈ భూమి మొత్తం తవ్వించేశాను. అంటే వాళ్లను మోసం చేద్దామనుకుని వాళ్ల చేతుల్లో నేనే మోసపోయానా? అయ్యో, ఎంత పని జరిగిపోయిందిరా భగవంతుడా అని రోధిస్తాడు రఘునాథ్. అలా నిజాయితీగా ఉన్న తమ్ముణ్ణి మోసం చేద్దామని అనుకున్న రఘునాథ్ ఇక చివరికి తనే మోసపోతాడు. ఇంతకీ అసలు నిజం ఏమిటంటే అభి రఘునాథ్కు గుణపాఠం నేర్పడానికి ఆ మట్టికుండలో నకిలీ బంగారు నాణాలు పాతిపెడతాడు. అది తెలియని గ్రామస్తులు అది నిజంగానే బంగారం అనుకుంటారు.